నమస్తే బాపయ్య గారు. నమస్తే కిషోర్ గారు. బాపయ్య గారు, నిన్న నుంచి ఉండవల్లి అంశంలో ఆయనకి తగిలినటువంటి ఎదురు దెబ్బ, ఇది మార్గదర్శి ఇష్యూలో అవును. ఆయనకి తగిలినటువంటి ఎదురు దెబ్బ గురించే ప్రధానంగా అందరూ ప్రస్తావిస్తున్నారు. బహుశా సుదీర్ఘమైన పోరాటం 15-20 ఏళ్ల నుంచి మార్గదర్శి ఫైనాన్షియల్స్ దాని మీద చేస్తున్నటువంటి పోరాటం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మార్గదర్శి చిట్స్ మీద కూడా పడ్డాడు. మార్గదర్శిని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం, రామోజీని పూర్తిగా దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే ఆయన తన శక్తి వంచన లేకుండా చేశాడు. కానీ ఫైనల్ గా అయితే ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి మనం చూసాం. సో ఉండవల్లి అంశంలో నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, అంటే ఉండవల్లికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, రామోజీకి అనుకూలంగా తీర్పు వచ్చింది అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టినట్టయితే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అంటే అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు, ఏ రకంగా ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది నర్మగర్భంగా కొన్ని కామెంట్లు అయితే డైరెక్ట్ గానే సుప్రీంకోర్టు తిట్టేసిందా అనే ఫీలింగ్ అయితే కలుగుతాం. ఓవరాల్ గా ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? కిషోర్ గారు, నిజంగా మంచి టాపిక్ ఇది, మాట్లాడుకోవాల్సిన టాపిక్. మామూలుగా అయితే పలానా వ్యక్తికి హైకోర్టులో చుక్కెదురైంది, లేకపోతే పలానా వ్యక్తికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అని చెప్పేసి చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న సుప్రీంకోర్టులో ఆయన కేసు కొట్టేసిన తర్వాత నాకేమని అనిపించిందంటే, ఉండవల్లికి అంటే 2 సార్లు ఏమో ఎంపీగా పనిచేశారు, సీనియర్, బాగా కురు వృద్ధుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాంటి ఆయన్ని కూడా ఏమాత్రం గౌరవం లేకుండా కోర్టు బాగా మొట్టికాయలేసింది, బాగా బొప్పిగట్టేలాగా కోర్టు జడ్జి ఆయన చేతిలో శృతి తీసుకుని గట్టిగా టపీమని ఉండవల్లి నెత్తి మీద ఒకటి వేసి పంపించాడు అని చెప్పి అనాలనిపించింది. ఎందుకంటే ఆ మాత్రం గౌరవంలో కూడా లేకుండా ఉండవల్లి గురించి ఎందుకు అలా మాట్లాడాలనిపించిందంటే, ఎంతో మంది మార్గదర్శి చిట్ ఫండ్స్ లో వాళ్ళ డబ్బులు పెట్టుకుని ఉంటారు. చాలా మంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా రామోజీ వాళ్ళ కంపెనీ, రామోజీ ఎప్పటి నుంచో చాలా వ్యాపారాలు చేస్తున్నారు. ఓ సినిమా ఇండస్ట్రీలో కూడా రామోజీ ఫిలిం సిటీ ఉంది, ఈటీవీ కూడా నడుపుతున్నారు. కాబట్టి ఆయన దగ్గర మనం డిపాజిట్ చేస్తే ఇబ్బంది ఉండదు మన డబ్బుకి అని చెప్పి ఎంతో నమ్మకంతో వాళ్ళంతా డబ్బు డిపాజిట్లు చేసుకొని చాలా కాలం నుంచి సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తున్న మార్గదర్శి మీద కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కేసులు వేయటంటే దీన్ని ఎలా ఆలోచించాలో, ఆ మనిషి మనస్తత్వం గురించి ఏం అర్థం చేసుకోవాలో ఇక మీరు చెప్పండి. నాకైతే అర్జున్ సినిమా గుర్తొస్తాంది. అర్జున్ సినిమాలో మహేష్ బాబుది మీకు గుర్తుందా, గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చింది. దాంట్లో సీనియర్ నటి సరిత, ప్రకాష్ రాజ్ భార్యాభర్తలు. నల్ల పిల్ల, నాకు ఏం నచ్చదో నీ కళ్ళకి అది బాగా తెలుసు అని అంటాడు సరితను ఉద్దేశించి ప్రకాష్ రాజ్. అలాగా జగన్ కి ఏమి నచ్చదో ఉండవల్లి కళ్ళకి అది బాగా తెలుసు. రాజశేఖర్ రెడ్డికి ఏమి నచ్చదో ఉండవల్లి కళ్ళకి, ఉండవల్లి మనసుకి అది బాగా తెలుసు. కాబట్టే రాజశేఖర్ రెడ్డికి ఉండవల్లికి ఒక అవినాభావ సంబంధం ఉంది. జగన్ కి ఉండవల్లికి అవినాభావ సంబంధం ఉన్న దాన్ని తెరచాటునే ఉంచారు. రాజశేఖర్ రెడ్డి ఉండవల్లిలాగా తెర మీదకి తీసుకురాలేదు, ఇది తెరచాటునే ఉంచి ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడల్లా అటు చంద్రబాబు మీద కావచ్చు, గతంలో 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కావచ్చు, ఇప్పుడు కూడా కూటమి సర్కారు మీద కావచ్చు, ఏ నిందలు వేయాలంటే ఆ నిందలు వేయటానికి తగుదనమ్మా అంట ముందుకు వస్తాడు ఉండవల్లి. సో అలాంటి ఉండవల్లికి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం సుప్రీంకోర్టు ఇచ్చింది, ఒక చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పొచ్చు. మామూలుగా ఎదురు దెబ్బలు, చుక్కెదురు, చంద్రుడు ఎదురు, సూర్యుడు ఎదురు అయింది, ఇట్లాంటివి చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా ఉండవల్లి లాంటి వాళ్ళకి చంప పగిలిపోయేటట్టు, దవడ పేలిపోయేటట్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పుకోవాలి. లేదా ఖచ్చితంగా బాపయ్య గారు, ఇక్కడ మనకి ఒక అంశం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి, అంటే ప్రజలకు కూడా చెప్పాలి. మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఏ రకంగా డబ్బులు తీసుకుంది, ఏ రకంగా డిపాజిట్లు చేయించుకుంది అనే అంశం మీద కొన్ని లీగల్ పాయింట్లు ఉన్నాయి, కాదంటలా. సరే, మనం న్యాయ నిపుణులు కాదు కాబట్టి కాసేపట్టిని పక్కన పెడతాం. 1 కాదు 2 కాదు 2,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డిపాజిట్లని
ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా బాకీ పెట్టకుండా ఎగ్గొట్టకుండా ఒక్క వీళ్ళు ఆలస్యం చేశారనేటటువంటి కనీస మాత్రపు పేరు కూడా లేకుండా ఎవరి దగ్గర నుంచి అయితే సేకరించారో వాళ్ళందరికీ తిరిగి, అంటే మనం చిట్స్ వేరు, మళ్ళీ ఈ వ్యవహారం వేరు. అలా డిపాజిట్లు సేకరించిన వాళ్ళందరికీ వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి వడ్డీతో సహా దాదాపు 2,500 కోట్లు తిరిగి చెల్లించేశారు. ఒక్కరికి కూడా బాకీ పెట్టు. ఒక 5.5 కోట్లు సుమారు ఏదో డబ్బు ఉంటే అది కూడా ఎవరు క్లెయిమ్ చేయకపోతే దాన్ని ఎస్క్రో అకౌంట్ అని చెప్పేసి ఓపెన్ చేసి అందులో ఆ డబ్బు కూడా రూల్స్ ప్రకారం పెట్టేశారు. అంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడారు. ఏదో అన్యాయం ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారే, మరి కళ్ళ ముందు అది అది ఏమైనా కానీ, కారణాలు ఏమైనా కానివ్వండి, అగ్రిగోల్డ్ వంటి అంశాలు అక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అగ్రిగోల్డ్ వంటివి మిగతా సంస్థలు చేసినటువంటి భాగోతాలు, మిగతా సంస్థలు జనాన్ని ముంచినటువంటి వైనాలు, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ దాని గురించి కనీసం మాత్రంగా కూడా ఎక్కడా కనీసం ప్రస్తావించిన పాపనే తప్ప. ఎందుకీ అక్కసు అనేది నా ప్రశ్న ప్రధానంగా. రూపాయి కూడా ఎవరికి బాకీ పెట్టకుండా చెల్లించినటువంటి రామోజీ మీద మాత్రం చనిపోయినంత వరకు కక్ష తీర్చుకోవాలనేటటువంటి ప్రయత్నం ఎందుకు? కళ్ళ ముందు ఎన్నో సంస్థలు, ఇప్పుడు నిన్నగాక మొన్న వెల్ఫేర్ గ్రూప్ మళ్ళా విజయప్రసాద్ రెడ్డి ఆయన మీద పెద్ద ఎత్తున కోట్లు తినేశాడని చెప్పేసి ఆరోపణలు, సోదాలు, ఆయన మీద అనేక ఆరోపణలు. వెల్ఫేర్ గ్రూప్ ఎప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి వస్తున్నాం. డబ్బులు డిపాజిట్ తీసుకొని శతకోపం పెట్టారని చెప్పేసి. అగ్రిగోల్డ్ వంటి సంస్థలు సరే ఏం జరిగింది? ఆ రోజుల్లోనే కాంగ్రెస్ హయాంలోనే పాపం వాళ్ళు ఏ రకంగా ఇదైపోయారు, దాని వెనక అప్పటి పెద్దల హస్తం కూడా ఉందని అని చెప్పేసి చెప్తుంటారు. మరి ఎంతవరకు వస్తాం మనకు తెలియదు. కానీ వీటి గురించి కానీ మాట్లాడినటువంటి వ్యక్తులు తగుదనమ్మా అంటూ రామోజీ గురించి మాత్రం ఒక్క కంప్లైంట్ లేకపోయినా ఎందుకు వస్తున్నారంటారు? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎవ్వరు డిపాజిటర్లు ఎవ్వరు కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇదిగో ఓ 10 రోజులు ఆలస్యమైంది, లేకపోతే 4 రోజులు ఆలస్యమైంది, సంవత్సరం ఆలస్యమైంది అని చెప్పి ఒక్కళ్ళు కూడా కేసులు వేసిన పాపాన్ని ఎవ్వరు పోలా. అందరూ చాలా సంతోషంగా వాళ్ళు డిపాజిట్ చేసిన డబ్బులు, దాని తాలూకా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చక్కగా తీసుకున్నారు. ఎవరు కూడా మాకు అన్యాయం జరిగింది మహాప్రభు అని రోడ్డు మీదకి వచ్చి అలో లక్ష్మణ అని ఏడ్చిన వాడు ఒక్కడు లేడు. డిపాజిటర్ మార్గదర్శి అంటే చాలా నిబద్ధతతోటి, చాలా నిజాయితీతోటి, చాలా నీతివంతంగా నడుపుకున్నాడు రామోజీరావు. బ్రతికున్నంత కాలం కూడా ఆయన ఏ వ్యాపారాలు చేసినా వాటి మీద చాలా నిబద్ధతతోటి, నిజాయితీతోటి నడుపుకున్న వ్యక్తి. అది ఈనాడు సంస్థలు కావచ్చు, లేకపోతే రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, లేకపోతే మార్గదర్శి చిట్ ఫండ్స్ కావచ్చు, ప్రియా పికల్స్ కావచ్చు, ఏదైనా సరే ఆయన చాలా నిజాయితీతోటి వ్యాపారం చేసిన మనిషి అని చెప్పి ఆయన బద్ధ శత్రువులు కూడా ఒప్పుకుని తీరుతారు. వ్యాపారంలో ఆయన కాంపిటీటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఉండవల్లి లాంటి వాళ్ళకి మాత్రం కడుపులో తెరులుతూ ఉంటుంది. మామూలుగా మనకి కడుపులో నొప్పి వస్తుంది చూసారా? కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఎటు కూర్చోలేము, నుంచోలేము. ఆ తెరులు వచ్చినప్పుడల్లా పొర్లిగింతలు పెడతా ఉంటాం, అమ్మో కడుపులు నొప్పి, అయ్యో కడుపులు నొప్పి అని. ఈ ఉండవల్లి లాంటి వాళ్ళకి అందరికీ కూడా రామోజీని చూస్తే ఆ కడుపులు నొప్పే, పొర్లు వస్తా ఉంటది అనమాట. పొర్లిగింతలు పెడతా ఉంటారు. ఎందుకు? రామోజీ వాళ్ళ ఈనాడు పేపర్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ, ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ ఉంటుంది ఈనాడు పత్రిక. కాబట్టి ఇదంతా వాళ్ళకి నచ్చ. నేను నిన్న చెప్పాను కదా, నేనేదో సినిమాల్లో దాన్ని అన్వయించి ఊరికే చెప్పలా, లేకపోతే చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పలా. వీళ్ళకి నచ్చని వాళ్ళు, అంటే వైసీపీ వాళ్ళకి కానీ అప్పట్లో కాంగ్రెస్ కి కానీ నచ్చని వాళ్ళు ఉండవల్లికి కూడా నచ్చరు. అందుకనే తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉండగా మందు సీసాలను తీసుకొచ్చాడు ఉండవల్లి. మామూలుగా అయితే ఆయన నీచు కూడా ముట్టుకోడు, పాపం నీచు కూడా ముట్టుకోడు, వాసన కూడా పడదు ఆయనకి. అలాంటి మనిషి మందు సీసాలు తీసుకొచ్చి ఇదిగో ఈ మందు ఎంతకు తయారవుద్ది, ఆ తర్వాత ప్రభుత్వ దుకాణాల్లో అంటే మద్యం దుకాణాల్లోకి, వైన్ షాపుల్లోకి వచ్చేసరికి ఎంతకు అమ్ముతున్నారు, ప్రభుత్వం ఎంత ట్యాక్స్ వేస్తుంది, చంద్రబాబు నాయుడు మందు బాబు దగ్గర నుంచి ఎంత దోచుకుంటున్నాడు, ఇది పచ్చి మోసం, ఎండు మోసం అని చెప్పి డైలాగులు చెప్తూ వేరే లెవెల్లో ఊగిపోయాడు ఉండవల్లి. మరి తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మందు ఎక్కడ తయారైందో చూపించాడా? ఆ ముందు ఎంతకి తయారైందో మరి జనానికి వివరించాడా? ఆ ముందు అమ్ముతున్నారో జనానికి వివరించాడా? అదే క్వాంటిటీ మందు జగన్మోహన్ రెడ్డి హయాంకి వచ్చేసరికి డబుల్ త్రిబుల్ అయింది కదా.
ఏమన్నా అంటే అయినా మేము సరే షాక్ కొట్టే మాట్లాడు. రేట్లు పెడుతున్నాం, షాక్ కొట్టే రేట్లు పెడితే పాపం జనాలు తాగరు డబ్బులు లేక, అందుకనే షాక్ కొట్టే రేట్లు పెడుతున్నాం, డబ్బులు విపరీతంగా పెంచేస్తున్నాం అని చెప్పేసి ఒక దిక్కుమాలిన సూత్రీకరణ అనేది తీసుకొచ్చారు. కానీ అదే నేను అంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హయాంలో మాత్రం లెక్క రికార్డు స్థాయిలో 1,00,000 కోట్ల సేల్స్. ఉమ్, ఉమ్. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగినా సరే ఏం మాట్లాడు ఉండవల్లి చక్కగా పనసపట్టు కూరేసుకుని దాంట్లో నెయ్యి పోసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ముద్దలు కలుపుకుని నోటి నిండా పెట్టుకుని తింటూ ఉంటాడు. అందుకే మాటలు రావు ఆ టైంలో. చక్కగా పనసపట్టు కూరేసుకుని వాయలు వాయలు తింటూ ఉంటాడు ఉండవల్లి. అందుకేనేమో మాటలు రావు. ఎప్పుడు మీడియా ముందు కూడా అప్పట్లో ఇన్ని విషయాల మీద ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. సరే, అది అయిపోయింది. 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఆలయాల మీద ఎన్ని దాడులు జరిగాయి, వాటన్నిటి మీద మీరు ఎందుకు స్పందించారంటే, అయ్యే అన్నిటికీ నేనే స్పందించాలా, అన్నిటికీ నేనే కేసులు వేయాలా, మీరేంటి మీరేస్తే తీసుకోని అన్నారా సుప్రీంకోర్టులో, నేనేస్తే తీసుకోలేదా రామోజీ మీద అని చెప్పి అప్పట్లోనే మాట్లాడాడు. అప్పట్లో ఈయన మాట్లాడి ఇంకొక దౌర్భాగ్యపు డైలాగ్ ఏంటంటే, రామోజీరావుకు నన్ను చూస్తే భయం అని చెప్పేసి, రామోజీరావుకి ఉండవల్లిని చూస్తే భయం అంట. ఇక అలా చెప్పుకుని తృప్తి పడాల్సింది. స్వయం తృప్తి, భావ ప్రాప్తి, ఏదో పెద్ద పెద్ద మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారులేండి. సో అలాంటి మాటలు ఏవైనా ఆయనే అనుభవించుకోవాలి ఇక. ఎందుకంటే రామోజీరావు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన పోయేటప్పుడు కూడా సింహంలానే పోయాడు. అది వేరే విషయం. దాన్ని అసలు ఎవరు కూడా తప్పు పట్టడానికి కూడా లేదు, తీసి పడేయడానికి లేదు. చాలా హుందాగా నడుచుకున్న వ్యక్తి, ఎవరి దగ్గర తల వంచని వ్యక్తి, ఎవరి దగ్గర ₹1 బెనిఫిట్ తీసుకొని వ్యక్తి, న్యాయబద్ధంగా చట్టపరంగా తన వ్యాపారాలన్నిటికీ కూడా ఎక్కడికక్కడ సరి చేసుకుంటూ వచ్చిన వ్యక్తి, ఎప్పుడు కూడా చట్టానికి వ్యతిరేకంగా వ్యాపారాలు చేసిన వ్యక్తి కాదు, దోచుకు తిని పెరిగిన వ్యక్తి కాదు, ఎక్కడ సెజ్జులు దోచుకోలేదు, ఏ అక్రమాల మైనింగ్లు చేసిన వ్యక్తి కాదు. రామోజీ అంటే నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి అని అందరికీ తెలుసు. సో ఇక కమింగ్ టు ఉండవల్లి, అప్పట్లో ఈయన ఏం మాట్లాడినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఈ మధ్య కూడా ఇప్పుడు పట్టిసీమ మీద దుమ్మెత్తిపోసాడు. అదొక ఏమి పనికిరాని పట్టిసీమ ఏదో మాట కూడా అన్నాడండి. అది మొదట్లో పాత వీడియో, అది పాత వీడియో. పాత వీడియోనే మళ్ళీ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. బోగస్ పట్టిసీమ అని అన్నాడు. అంతమందికి అన్నం పెడుతోంది, అన్నదాతల్ని బతికిస్తోంది. ఆ పట్టిసీమను పట్టుకుని ఆయనకి అప్పట్లో బోగస్ అని ఎలా అనాలనిపించింది? సరే, పాత వీడియోనే అనుకుందాం. ప్రభావం వల్ల చుక్క వర్షం పడకపోయినా సరే, లక్కీగా ఇతర రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు గోదావరిలో కాస్త కోస్త నీళ్లు ఉండటం వల్ల పట్టిసీమ ద్వారా ఎత్తిపోసుకుని కృష్ణా డెల్టా ఈ రోజు లబ్ధి పొందుతోంది. కృష్ణా డెల్టాలో ఈ రోజు పంటలు పండుతున్నాయి అంటే దానికి కారణం పట్టిసీమ. అవును, చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీలో అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు పట్టిసీమ గురించి. 2 సార్లు ఎంపీగా ఎలగబెట్టారుగా, పదవి వచ్చిందిగా, ఎలగబెట్టారుగా. మరి ఎంపీగా పనిచేసిన వ్యక్తి, మీరు రాజకీయాల మీద ఇన్ని మాటలు మాట్లాడే వ్యక్తి, మీకు పట్టిసీమ ఎంత ఉపయోగపడుతుంది, అన్నదాతలు ఎంత ఆదుకుంటుంది, గోదావరి నీళ్లు కృష్ణలో కలపడం వల్ల నదుల అనుసంధానం జరుగుతుంది, ఇది చాలా గొప్ప విషయం అనేది ఆ బుర్రకు ఎక్కలేదా? ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తారా? ఇలాంటి దౌర్భాగ్యం ఏంటంటే, నాకు సందర్భం వచ్చింది కాబట్టి ఒక కామెంట్ గురించి చెప్తాను. ఎవరో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి, మరి ఎవరో, నాకు కృష్ణా జిల్లా మంత్రి అనుకుంటా, ఎవరో గుర్తులేదు కానీ, నాకు పట్టిసీమ వల్ల రైతులు చచ్చిపోతున్నారని చెప్పేసి అన్నాడు. ఎందుకో తెలుసా? పట్టిసీమ ఇవ్వటం ద్వారా వీళ్ళు అర్ధరాత్రిని అపరాత్రిని పొలాల్లోకి వెళ్తున్నారు, పాములు గరిచి చచ్చిపోతున్నారని చెప్పేసి ఒక కామెంట్ కొట్టాడు. ఇది దాన్ని ఏమనాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు. పాపం అందుకేనే వాళ్ళండి వైసీపీ గత 5 ఏళ్లు రోడ్లు వేయలేదు. ఎందుకంటే రోడ్లు వేశారనుకోండి, వాహనదారులు వేగంగా కార్లు బైకులు నడుపుతారు. వేగంగా కార్లు బైకులు నడిపారనుకోండి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు జరిగాయి అనుకోండి, ప్రాణాలు పోతాయి. అందుకనే ప్రజా శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే గత వైసీపీ రోడ్లు వేయకుండా ఆపిందని కూడా చెప్పుకోవచ్చు. మనం దాన్నే ఉందండి, సమర్థించుకోదలుచుకుంటే దేన్నైనా సమర్థించుకోవచ్చు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి ఇప్పుడు ఈ ఇష్యూ మీద? ఇప్పుడు రామోజీ కడిగిన ముత్యం లాగా బయటపడ్డారు. ఇది సాధారణంగా తీసుకోవాల్సిన అంశం కాదు. ఖచ్చితంగా రామోజీ గెలిచాడు, చనిపోయినా సరే ఆయన గెలిపే. ఉండవల్లి ఓడిపోయాడు. ఇంత సుదీర్ఘకాలం ఆయన మీద నిందలు మోపి బురద జల్లే ప్రయత్నం చేసినా సరే వీళ్ళు సక్సెస్ సాధించలేకపోయారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా, దేన్ని పక్కన పెట్టినా కానీ ఈ విషయంలో మాత్రం ఉండవల్లికి తీరని తలవంపులే అని చెప్పేసి అంటున్నారు. డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇది గజేంద్ర మోక్షం లాంటిది. ముసలి వచ్చి పట్టుకుంది మొన్నటి వరకు.
ఆ ముసలి ఇప్పుడు ఈ ముసలి నెత్తి మీద ఆ విష్ణు చక్రం తోటి కొట్టి సుప్రీం కోర్టు విష్ణు చక్రం లాంటిది. ఉండవల్లి ఆ ముసలి లాంటి వాడు. రామోజీ గజేంద్రుడు. సో గజేంద్రుడు ఏ పాపం ఎరగడు ఇక్కడ. ఏదో కాస్త పని చేసుకుందాం అని చెప్పి ఆ చెరువులో దిగితే అక్కడ ముసలి పట్టుకుంది. ఆయన వ్యాపారం ఏదో ఆయన చేసుకుంటుంటే, సో వ్యాపారంలో ఉన్నాడు కదా, అంటే పత్రిక కూడా ఉంది, మన వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తున్నాడు కదా అని గట్టిగా పట్టుకున్నాడు ఉండవల్లి. ఈ పట్టుకున్న ముసల్ని సుప్రీంకోర్టు అనే ఒక విష్ణు చక్రం వచ్చి గట్టిగా కొట్టింది నెత్తి మీద కొడితే ఇప్పుడు వదిలిపెట్టాడు. నిజానికి ఇప్పుడు రామోజీ బ్రతికి ఉండుంటే ఎంత సంతోషించేవాడు. ఎందుకంటే ఆయన చాలా నిబద్ధతతోటి ఇష్టపడి నడుపుకున్నది చిట్ ఫండ్స్ కంపెనీ అనేది. మార్గదర్శి చిట్ ఫండ్స్ చాలా ఇష్టపడి నడుపుకున్నది. ఎందుకంటే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ చిట్ ఫండ్స్ పెట్టుకుని చాలా లబ్ధి పొందుతారన్న విషయం ఆయనకు తెలుసు. అది వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అని చెప్పి. సో ఆయన వాళ్ళని దృష్టిలో పెట్టి నడిపింది ఆ చిట్ ఫండ్స్. సో ఆ చిట్ ఫండ్స్ మీద కూడా రాజకీయాల కోసం దాడి చేశారంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేయద్దని మనం ఏం చేయలేం. కానీ బట్ రామోజీ బ్రతికున్నప్పుడు ఈ తీర్పు వచ్చి ఉంటే నిజంగా ఆయన చాలా సంతోషపడి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ అయితే ఖచ్చితంగా సంతోషపడుతుంది, శాంతిస్తుంది. ఈ తీర్పు వచ్చిన తర్వాత ఇదంతా ఆయన చూసుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. బట్ డెఫినెట్ గా ఆయన ఆత్మ శాంతిస్తుంది, అందులో డౌట్ లేదు.